అసలు దేనికి ఏది వేరు కాదు అని కృష్ణమూర్తి చెప్తారు. ఎలాగా? ఆలోచనాపరుడు. అనుభూతిని పొందేవాడు. ఇలా వేరు కాదనమాట. అన్నీ ఒకరే అని మనం తెలుసుకుని మన ఆలోచనని మనం తెలుసుకోవాలి. అన్నీ మనలోనే ఉంది. మనలో లేనిది ఏదీ లేదు. మనం ఎప్పుడు దీనికి పరిష్కారంగా అనుకుంటామో అప్పుడు మనం ఇవన్నీ మనలోంచే వస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కారాలు కూడా మనలో ఉన్నాయి, మన లోపలే ఉన్నాయని తెలుసుకోగలుగుతాం. మనం మనల్ని మనం వెతికి తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకున్నప్పుడు దేన్ని తెలుసుకోలేము. అన్నీ మనలో ఉన్నప్పుడు బయట వెతుకుతాం. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే ఈ సత్యాన్ని ఆవిష్కరించుకున్నప్పుడే మనం తెలుసుకోగలిగామని అనుకోవాలి. మనలో కోపాలు, తాపాలు వీటినన్నిటినీ మనం తెలుసుకుని సత్యశోధన చేసుకోవాలి. మనలో వీటినన్నిటినీ తెలుసుకుని మనం విడిచిపెట్టగలిగినప్పుడే మనల్ని సత్యంగా మనం తెలుసుకున్నామని అర్థమవుతుంది. ఈ సత్యాన్ని మనమే తెలుసుకోవాలి. వేరెవరు వచ్చి మనకు చెప్పరు. మనమే ఆవిష్కరించుకోవాలి. మనల్ని మనమే శోధన చేసుకోవాలి. అంటే ఒక లోపల మన కాగడాన్ని ఒకటి చేత పట్టుకుని ఎలా అయితే మనం అన్నిటినీ ఎలా వెతుకుతామో అలా లోపల మన అంతరంగాన్ని మనమే శోధించి కాగడాతో వెతికినట్టు వెతికి మనల్ని మనం తెలుసుకోవాలి. దీనికంటే ఎవరో మనకి సత్యాన్ని చెప్పలేదు. ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. ఇది కృష్ణమూర్తి చెప్పే తత్వం. ఇలాగే చెప్తారు ఆయన. పరిష్కారం కూడా సమస్యలన్నీ మనలోనే ఉన్నాయి. మనమే పరిష్కరించుకోవాలి. వేరెవరో వచ్చి ఏమీ చేయరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా మనకది నచ్చదు. చివరికి మనమే పరిష్కరించుకోవాలి. ఇది సత్యం. ఇలాంటి అనుభవానికి తెచ్చుకుని మనం కూడా మన సమస్యను మనం పరిష్కరించుకుని మన ఆత్మబలాన్ని మనం పెంచుకుని మనంగా ఉందాం, సత్యంగా ఉందాం, హ్యాపీగా ఉందాం. ఇది కృష్ణమూర్తి ఆయన మాటల్లో తత్వం, కృష్ణమూర్తి తత్వం. బాగుంది కదా? మళ్ళీ ఇలాంటి ఇంకో రోజు మళ్ళా చెప్పుకుందాం.